స్టూడెంట్ అమృతకి మైక్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. Yes, sir. అమృత గారికి చెప్పమాట్లాడండి. నమస్కారం సార్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు అమృత. నేను ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ 4th ఇయర్ చదువుతున్నాను సార్. సార్, స్వర్ణాంధ్ర విజన్ 2047 కోసం మీరు చాలా స్ట్రాంగ్ ప్లాన్స్ని డిజైన్ చేశారు. అది మాకు చాలా ట్రూలీ ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ మాకు కూడా మా ఫ్యూచర్ మీద చాలా బెటర్ హోప్ వచ్చింది. కాదమ్మా, యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా. అదేమ్మా, నేను 2047 చెప్పాను. సార్, ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ ఎక్కడ ఉండాలో చెప్పాను. అవును సార్. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు 2047కి? 2047 కంటే ముందే ఒక మీక్ లాగా విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఏంటమ్మా? 2047 కంటే ముందే ఒక విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్. అవును. ఇప్పుడు నీకు ఎట్లా డిగ్రీ వస్తుంది రేపు ఎల్లుండో? వాట్ అబౌట్ యూ? వాట్ ఈజ్ యువర్ క్యారియర్? 23 years ఐఎమ్ ఆస్కింగ్. ఎస్ సార్, మీరు మాకు ముందు నుంచి హోప్ ఇస్తారని అనుకుంటున్నాం సార్. కాంట్రిబ్యూట్ చేస్తాం సార్. నేను హోప్ ఇచ్చాను. ఎస్ సార్. మీరేమి చేస్తారు? నేను ఐఎమ్ ఆస్కింగ్ రివర్స్. మీకు ఒక గ్రీన్ స్టేట్ కి హెల్ప్ఫుల్ అవుతాం సార్. హెల్ప్ కాదమ్మా, ఇన్నోవేషన్ కి వాటికి మా దగ్గర నుంచి నా కాంట్రిబ్యూషన్కి విఐటి యూనివర్సిటీతో మాకు వచ్చిన ఆ నాలెడ్జ్ని మేము అన్నీ ఎక్విప్ చేసి అన్నీ మీకు ఒక మంచి ప్రాజెక్ట్స్ చేసి మీకు ఒక గ్రేట్ ఇన్నోవేటివ్ హబ్ని మా తరపు నుంచి మేము మీకు అందించాలనుకుంటున్నాం సార్. అది బిగినింగ్ అమ్మా, తర్వాత ఏమవుతావు? సార్, ప్రస్తుతానికైతే ఇదే ఉంది సార్. తర్వాత నువ్వు ఆలోచించకపోతే నా లైన్లో లేవు నువ్వు. యు మస్ట్ బి విజనరీ. ఎస్ సార్, ఆఫ్ కోర్స్. అబ్దుల్ కలాం ఎన్నిసార్లు చెప్పాడు? నేను ఏం చేశాను తెలుసా నీకు? సార్ చెప్పండి. 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాను హైదరాబాద్ సిటీ అంతా. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. కలలు కనండి, దాన్ని సాధించడానికి కష్టపడమని 95లో పెడితే అది చూసిన తర్వాత చాలామంది పారిశ్రామికవేత్తలయ్యారు, విదేశాలకు పోయారు, బ్రహ్మాండంగా రాణించారు. ఇప్పుడు నేను 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నాను. స్వర్ణాంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడుంటారు? పెళ్లి చేసుకుంటావు, నమ్మకమే, అది తప్పదు. పెళ్ళి ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తున్నావా? లేదు సార్. ఓకే, అగ్రీడ్. రెండోది, మ్యారేజ్ అయినాక పిల్లలు కూడా ఉండాలి. కాబట్టి పిల్లలు వద్దనుకుంటున్నావమ్మా నువ్వు? లేదు సార్. దట్ ఇస్ గుడ్. ఇప్పుడు ఏమైందంటే నేను ఉద్యోగాలు రావాలని కోరుకున్నాను. చదువుకొని ఐటీ వచ్చిన తర్వాత పిల్లల్లో స్వార్థం పెరిగింది. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. మన తల్లిదండ్రులు కూడా ఆ విధంగా అనుకుంటే మనం వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఇప్పుడు ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశాను. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టారు. దానివల్ల బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫ్యామిలీ ప్రమోషన్ కూడా జరగాలి. కాబట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాను. అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే రీప్లేస్మెంట్ లెవెల్ 2.1, మనం 1.5, 1.6కి వచ్చేసాం. ఇది తగ్గిపోతే జనాభా తగ్గిపోతుంది, అనేక సమస్యలు వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు చెప్పమ్మా, ఏమవుతావు? ఇప్పటికైనా ఆలోచించావా? ఆలోచించండి సార్. ఆలోచించావా లేదా? సార్, నేను రాబోయే రోజుల్లో పిల్లలు, స్టూడెంట్స్ మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఎక్కడున్నా మీరు ఏమవుతారో కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను ఒక విజన్ ఇచ్చాను, ఇది అన్స్టాపబుల్. ఒకరిద్దరు ముందుకు రాకపోవచ్చు, ఇట్ విల్ హ్యాపెన్. 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం వచ్చుతుంది. $2.4 ట్రిలియన్ ఎకానమీగా తయారవుతుంది. ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి?
మీరెక్కడుంటారు, రెండు మీ కాంట్రిబ్యూషన్, మీరు ఏ విధంగా పొజిషన్ అవుతారు, ఈ రెండు కూడా వర్కౌట్ చేయాలి. తప్పకుండా సార్. ఏమ్మా మళ్ళా నేను కలుస్తాను నిన్ను, ఓకే సార్. నిన్ను వదిలిపెట్టను. థ్యాంక్ యూ సార్. నువ్వు చదువు మళ్ళా నాకు చెప్పాలి. కనీసం ఆఫ్టర్ 1 month 2 months 3 months టైం ఇస్తాను, మళ్ళీ నువ్వు వచ్చి నాకు చెప్పాలి. ఐ విల్ డూ ఇట్ సార్. ఐఎమ్ రెడీ టు ఈగర్ టు సర్వ్ ద సొసైటీ. సర్వ్ ది సొసైటీ, యూ హ్యావ్ టు గ్రో అండ్ సర్వ్ ది సొసైటీ. రెండు చేస్తాను సార్. ఎక్సలెంట్ అమ్మా, కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. అందుకని ఈరోజు ఈ అమరావతిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం 2వ తారీఖు మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఎక్కువ ఆ విషయాలు ఇక్కడ మాట్లాడను. కానీ ఒకే ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ, వీఆర్ ఆల్ ఇన్ ఏ ఇన్స్పైరింగ్ టైం. ఎప్పుడూ లేనన్ని అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. మీరు అనుకుంటే అది సాధ్యం. ఒకప్పుడంతా కూడా బాగా చదవాలని తపనుండేది. చదువు ముఖ్యం, అది నాలెడ్జ్ మాత్రం ఇస్తుంది. కానీ చదువుకున్న నాలెడ్జ్ని అప్లికేషన్ చేయాలంటే వినూత్నమైన పద్ధతిలో ఇప్పటి నుంచే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడుండే పిల్లలందరూ ఒక మంచి యూనివర్సిటీలో ఉన్నారు. ఉద్యోగం కావాలంటే పెద్ద సమస్య కాదు. విట్టు అమరావతి చూస్తే 95% ప్లేస్మెంట్లు వచ్చేసాయి. ఉద్యోగం గ్యారంటీ. నేను ఉద్యోగంతో సాటిస్ఫై కావడం లేదు. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై చిల్డ్రన్, మై స్టూడెంట్స్. ఇది సాధ్యమా అంటే సాధ్యం. ఎందుకంటే సిలికాన్ వ్యాలీ నుంచి స్పేస్ ఎక్స్ వరకు, గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, నాసా నుంచి వాల్ స్ట్రీట్ వరకు ఎక్కడ చూసినా భారతీయులే. అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సుందర పిచ్చాయ్, నాదెళ్ల సత్య, ఇంద్రా నోయి, అజయ్ బంగా, శాంతను నారాయణ, ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్నేషనల్గా వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. S&P 500 బోర్డు మెంబర్స్లో భారతీయులు 25% ఉన్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా రాణిస్తున్నారో ఒక ఉదాహరణ. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్లో దగ్గర 13 నుంచి 15% మన వాళ్ళే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి అరుదైన సంఘటనలు ఉన్నాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తొందరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ పెడుతున్నాం. 5 జోన్స్లో విశాఖపట్నం కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా, తిరుపతి కేంద్రంగా, అనంతపూర్, రాజమండ్రి కేంద్రంగా 5 జోన్స్ పెడతాం. అదే మాదిరిగా పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, స్టార్టప్ ఎకోసిస్టానికి కావలసిన ఎకో ప్లేయర్స్ అందరినీ కూడా పిలిపిస్తాం. నా ఆలోచన ఒకటి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం సేవలు అందించే సిటిజన్స్గా తయారు కావాలని నా కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. ఒకప్పుడైతే ఏ చిన్న పని కావాలన్నా MRO ఆఫీసుకు పోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, నేటివిటీ కావాలన్నా అన్నిటికీ వెళ్ళాలి. అన్నెసరీ సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చేవాళ్ళు. స్టూడెంట్స్ కూడా గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను, వాట్సాప్ గవర్నెన్స్. 1000 సేవలు వాట్సాప్ ద్వారా మీ సెల్ ఫోన్లోనే ఏ సేవలు కావాలన్నా ఇచ్చే ఏర్పాటు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ NDA గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా.
అందులో కూడా మీరు ఫిల్అప్ కూడా చేయక్కర్లేదు. నెంబర్ కొట్టి హాయ్ అని ఏం కావాలనో చెప్తే ఆటోమేటిక్గా ఆ సేవలు మీకు అందించే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి అందరికీ. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈరోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర దగ్గర 2,60,60,000 రూపాయలు ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. 2047కి 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర సంపద జిఎస్టిపి మీరు చూస్తే దగ్గర దగ్గర 16,50,000 ఉంది. దీన్ని 3,05,00,000 చేయడానికి ముందుకు పోతున్నాం. అంటే మన ఎకానమీ $2.4 ట్రిలియన్ చేరే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మోడీ గారు అయితే వికసిత్ భారత్ 2047 ప్రణాళిక తయారు చేశారు. ఒకప్పుడు 10వ ఆర్థిక వ్యవస్థ, నిన్నటి వరకు చూస్తే 4. ఈరోజు IMF అనౌన్స్ చేశారు 4వ ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఇంకొక 2 ఏళ్లలో 3వ ఆర్థిక వ్యవస్థకు వస్తాం. 2047కి మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఆ ధైర్యం ఉంది. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా నెంబర్ 2గా ఉంటుంది తప్ప ఇంకొకటి కాదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే మనం చూసాం కాశ్మీర్లో టెర్రరిస్టులు చేసిన పని. ఈ దేశం యొక్క శక్తి ముందర ఇలాంటి కుయుక్తులు ఏమీ పని చేయవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఎవరైనా భారతదేశ జోలుకొస్తే అక్కడి నుంచే మటాష్ అయిపోతారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. తీవ్రవాద సమస్య కానీ టెర్రరిస్ట్ సమస్యలు కానీ ఈ దేశాన్ని ఏమీ కూడా షేక్ చేయలేవు. అది భారతీయుల్లో ఉండే ధైర్యం, ఐకమత్యం. అవసరమైతే ఇలాంటి సవాళ్ళు వచ్చినప్పుడు మనమందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకునే శక్తి, యుక్తి భారతీయులకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. నేను ఎప్పుడూ మాట్లాడినా 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ముందే మాట్లాడుతూ ఉంటాను. చాలామంది అంటారు ఇవన్నీ మాకు అర్థం కావని. అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, అర్థం చేసుకోలేని వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఈరోజు ఆధార్ ఉంది. ఏ దేశానికి లేనటువంటి అడ్వాంటేజ్ భారతదేశానికి. డూప్లికేషన్ ఏం లేదు. ఇక్కడుండే అందరి ఫోటోలన్నీ తీసుకొని రియల్ టైంలో ఈ మీటింగ్కి ఎవరెవరు వచ్చారో ఐడెంటిఫై చేయగలుగుతామంటే దానికంటే శక్తి ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా కూడా ఐటీ పిల్లలు కాబట్టి మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. రెండోది, నేను చేసిన పని ప్రతి ఒక్క సిటిజన్ని పుట్టినప్పటి నుంచి అందరికీ ఆధార్ అథెంటికేషన్ చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని ఏ ఫ్యామిలీలో ఉంటారో ఫ్యామిలీకి కూడా బాండేజ్ పెడుతున్నాం, కలుపుతున్నాం. ప్రతి ఒక్క ఇల్లు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా ఒక విపత్తు వస్తే ఎవ్వరు చెప్పక్కర్లేదు. ప్రోగ్రామ్ చేసి వాళ్ళకు మెడిసిన్స్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా డ్రోన్స్ ద్వారా పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు లేకుంటే మనం అందించే సేవలన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాలి, చదువు విషయంలో ఏ విధంగా మనం క్యారియర్ బిల్డప్ చేయాలి,
ఏ విధంగా వాళ్ళ ఆదాయం పెంచాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు ఒక్క విషయమే మీకు చెప్తున్నాను. డేటా ఉంది, హిస్టారికల్ డేటా, టూల్స్ ఉన్నాయి, ఏఐ వచ్చింది, నాలెడ్జ్ ఉంది, ప్రపంచమంతా ఎక్కడుండే నాలెడ్జ్ కూడా తీసుకునే అవకాశం వచ్చింది. కంప్యూటింగ్ ఇంకో పక్కన రియల్ టైం డేటా ఉంది, సెటిలైట్స్ వచ్చాయి, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వేరబుల్స్ ఉన్నాయి, ఐఓటీస్ ఉన్నాయి, రియల్ టైం డేటా వస్తుంది. ఇవన్నీ ఉపయోగించుకొని రియల్ టైం సొల్యూషన్ కూడా 90-95% మనం ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది ప్రివెంటివ్ హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా చేసే అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను అన్నాను మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. అది చేసే శక్తి కావాలి. ఆ శక్తి భారతీయులకు ఉంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈ తెలుగు బిడ్డే పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. అదే సమయంలో మిడ్-90లో టెక్నాలజీ వచ్చింది. మనం అందరం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కింద ముందుకు పోయాం. మనకు కలిసి వచ్చింది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్, డివిడెంట్గా వచ్చింది. యువత ఏ దేశంలో ఉన్నారో ఆ దేశానికి భవిష్యత్తుకు భరోసా లేదు. అందుకే ఈరోజు భారతీయులు ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే అదే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఆలోచించేది సంపద వస్తూ ఉంది. నేనే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాను. పవర్ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకొచ్చాం. దీనివల్ల ప్రజలకు బెనిఫిట్స్ వచ్చాయి, కొంతమందికి డబ్బులు వచ్చాయి. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ఒకటి చెప్పేవారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు నేను ఆలోచించి P4 తీసుకొస్తున్నాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ టాప్ 10%, బాటమ్ 20% అడాప్ట్ చేసుకోవాలి, మెంటర్ చేయాలి, అసిస్టెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం, మీరు కూడా చేరండి. మీకు ఒక బాధ్యత ఉంది. సమాజం మీకు గుర్తింపు ఇచ్చింది. ఆ రోజు ప్రజలు ట్యాక్స్ పే చేస్తే స్కూళ్ళు కాలేజీలు పెడితే ఎక్కడ చదువుకున్నారు. మీ అదృష్టం కలిసి వచ్చింది, మీరు పైకి వచ్చారు. మీకు బాధ్యత ఉంది. ఒకప్పుడు నేను జన్మభూమి కాలు ఇచ్చాను, బ్రహ్మాండంగా పనిచేశారు ఊర్లోకి వచ్చి. ఆ రోజు గ్రామాభివృద్ధి కోసం ముందుకు పోయాను. ఇప్పుడు P4 ద్వారా మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరు పెట్టి ప్రజల్ని మూలధనంగా ఆలోచించి ప్రజల జీవితాలను మార్పు చేసే బాధ్యత ఈ మార్గదర్శకులు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది జరిగితే మొదటి విడత జీరో పావర్టీ 2029. ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా నేను చదువుకోలేకపోయానని చెప్పకుండా అందరినీ చదివించే బాధ్యత, ఏ చదువు కావాలంటే ఆ చదువు చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. 2, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు చేయడం. అవసరమైతే ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను, హార్డ్ వర్క్ చేయక్కర్లేదు, స్మార్ట్ వర్క్ చేయాలి. పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు బాగా రుద్దుడు కార్యక్రమం ఉండేది. ఇప్పుడు అవసరం లేదు, ఆడుతూ పాడుతూ చదువుకుంటే సరిపోతుంది, వాళ్ళే రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్మార్ట్గా తయారు కావాలి, ఇన్నోవేషన్లో మీరు ముందుండాలి.
అందరికంటే డిఫరెంట్గా మీరు ఆలోచించాలి. అప్పుడే ఇవి సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనైతే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ని రాబోయే రోజుల్లో ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తాను. ఒకప్పుడు మీరంతా కూడా సిలికాన్ వ్యాలీకి వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం క్వాంటమ్ వ్యాలీ వైపు చూసేట్టుగా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సారథులు మా యువత, ఈ పిల్లలేనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.